హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వంకాయ మెంతికూర కాంబినేషన్తో చూపించబోతున్నాను. దీనికి కావలసినవి మంచి వంకాయలు. ఏ రకమైన వంకాయలైనా తీసుకోవచ్చును, మీ ఇష్టం, మీ చాయిస్లోను. వంకాయలు ఇలాగ నీళ్ళల్లో ఉప్పు వేసి అందులో బాగా కడుక్కోవాలి. అదేవిధంగా 2 కట్టలు మెంతికూర కూడా మొత్తం ఆకులన్నీ తీసుకుని దాన్ని నీళ్ళల్లో వేసుకుని దాన్ని కూడా శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి బాగా కడగాలి ఆ మెంతికూరని. ఎందుకంటే మెంతికూరలో చాలా మట్టి ఉంటుంది. దానికి మనం ఈ మెంతికూర కడిగే విషయంలో తొందరపడకూడదు, బాగా కడగాలి. లేకపోతే ఆ మట్టి మనం తింటున్నప్పుడు నోట్లోకి వస్తూ ఉంటుంది, మొత్తం మన కూర టేస్ట్ అంతా పోతుంది. బాగా కడిగిన తర్వాత ఈ మెంతికూర అంతా కూడా ఒక స్ట్రైనర్లో వేసి నీళ్ళన్నీ పోయే వరకు అలా పక్కన ఉంచితే ఒక 5 నిమిషాల్లో నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి. ఇప్పుడు ఈ మెంతికూరకి పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఈ కడిగి పెట్టుకున్న మెంతికూర మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెంతికూర మరీ మెత్తగా పేస్ట్ అయిపోకూడదు, కొంచెం సమానంగా ఉండాలి అది. ఇలాగే వంకాయ ముక్కలు కూడా నీళ్ళల్లో ఉప్పు వేసి ఇలా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి బాగా వేడెక్కిన తర్వాత అందులో 2 గరిటెల నూనె వేసుకుని, నూనె వేడైన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత వంకాయ ముక్కలు నీళ్ళల్లోంచి తీసి ప్లేట్లో పెట్టుకుంటాం, ఆ ముక్కలు కూడా మూకుడులో వేసేయాలి. వేసిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో తయారు చేసి పెట్టుకున్న మెంతికూర పేస్ట్ ఉంది కదా, ఆ మెంతికూర పేస్ట్ కూడా ఈ కూరలో వేసేయాలి. ఇది మెత్తగా కాకుండా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి మెంతికూరని. తర్వాత కొద్దిగా పసుపు, ఆ కూర క్వాంటిటీకి సరిపడా ఉప్పు వేసుకొని ఈ ఉప్పు, ఈ మెంతికూర ఇదంతా కూరకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. దీన్ని ఏ కూర చేయడానికైనా సరే గరిటె మాత్రం ఇలాగా ఫ్లాట్గా ఉన్న గరిటెలను మాత్రమే వాడితే కూర బాగా వస్తుంది. మనం ఆ టైంకి ఏది దొరికితే అది పట్టుకొని వాడితే ఆ కూర అంతా మొత్తం ముద్ద అయిపోయి మూకుడికి అంటుకుపోయి కూర చూడడానికి కూడా బాగుండదు. ఇప్పుడు కూర పైన మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కూరను కలపాలి. ఇప్పుడు చూద్దాం కూర ఎలా అయిందోను. ఇంకా పూర్తిగా మెత్తబడలేదు ఇంకా కూర. మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ కూర పైన మళ్ళీ మూత పెట్టేయాలి. ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు ఉంచి 5 నిమిషాల తర్వాత మూత తీసి కూరని చూడాలి. ఇప్పుడు ఉడికిపోయింది కూర బాగాను. కూర ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక కూర ముక్కని ఆ గరిటెతో కట్ చేస్తే కట్ అయిపోయింది అంటే మీకు కూర ఉడికిపోయినట్టు. ఇదిగో ఈ విధంగా చూస్తే మీకు తెలిసిపోతుంది కూర. ఇప్పుడు కూర బాగా ఉడికిపోయింది, ఇంకా దీనిపైన మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఆ కూర అంతా అలా లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకుని ఆ కూర అలా కలుపుతూ ఉంటే మీకు ఫ్రై అయిపోతుంది.
చివరగా ఈ కూరలో ఒక స్పూను కారం వేసి ఆ కారం అంతా కూరకు పట్టే వరకు కలుపుతూ ఉంటే కూరకి ఆ కారం టేస్టు, మెంతి కూర టేస్టు అన్నీ పట్టి బాగుంటుంది. ఇదిగో కూర ముక్కలు ఇలా మెత్తగా ఉండాలి, ముక్కలు అన్నీ సెపరేట్గా కనపడుతూ ఉండాలి, అప్పుడే కూర బాగుంటుంది.